హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో మనం ఒక 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి చూద్దాం. లాస్ట్ వీడియోలో మనం ఫ్లో చార్ట్ అంటే ఏంటి, సుడో కోడ్ అంటే ఏంటి దాని గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు ప్రాక్టికల్ వేలో చూద్దాం. ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు సుడో కోడ్ను ఫ్లో చార్ట్ యూస్ చేసి అని. కోడ్ ఏం చేయట్లేదు, ఇంకొక 2 వీడియోస్ 3 వీడియోస్ వరకు కూడా కోడ్ ఏం చేయము. జస్ట్ సొల్యూషన్ని ఎలా ఆలోచించాలి, ఎలా చేయాలి దాని గురించి మాట్లాడదాం. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ రాసుకుందాం, దట్ ఈస్ సమ్ ఆఫ్ 2 నంబర్స్ అని. ఓకే, ఇది యూస్ చేద్దామా? సమ్ ఆఫ్ 2 నంబర్స్. సో ఇప్పుడు సమ్ ఆఫ్ 2 నంబర్స్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం ఓకే, మనకు ఒక 2 నంబర్స్ కావాలి. ఆబ్వియస్లీ ఒక 2 నంబర్స్ని సమ్ తీసుకోవాలంటే మనం దాన్ని 2 నంబర్స్ తీసుకోవాలి. సో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఇన్పుట్లో ఇదేంటి తగ్గదా? సో ఇన్పుట్లో నేను ఏ కామా బి అనేది తీసుకుంటా. ఓకే, నాకు ఇన్పుట్లో ఏ కావాలి, బి కావాలి. ఓకే, అంటే ఏ అను బి అనేది నార్మల్గా ఒక 2 బాక్సెస్ అనుకోండి. ఆ బాక్సెస్ లోపల మనం నంబర్ని పెడతాం. ఇప్పుడు ఆబ్వియస్లీ మనకు నంబర్ తెలియదు కాబట్టి మనం ఏ అను బి అని తీసుకుంటున్నాం. దాని తర్వాత అవుట్పుట్ ఏం కావాలి? అవుట్పుట్లో ఏ ప్లస్ బి కావాలి. అదే కదా, సమ్ ఆఫ్ 2 నంబర్స్ అంటే మనకు 2 నంబర్స్ కావాలి. అవుట్పుట్లో ఆ 2 నంబర్స్ని ప్లస్ చేసి ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఫ్లో చార్ట్ డ్రా చేస్తా. ఓకే, ఈ పెన్ సరిగ్గా వర్క్ చేయట్లేదు. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే ఫ్లో చార్ట్ డ్రా చేస్తాను. సో ఫ్లో చార్ట్ డ్రా చేస్తున్నప్పుడు మనం ఫస్ట్ నేను ఏం చెప్పా, ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ స్టార్ట్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి? మనం ఇన్పుట్ తీసుకోవాలి. ఏ అను బిని ఇన్పుట్ తీసుకోవాలి. సో ఇన్పుట్ ఏ కామా బి. సో ఇక్కడ నేను నెక్స్ట్ స్టెప్లో ఇలా యారో మార్క్ పెట్టేసి ఓకే, ఒక ప్యారలేలోగ్రామ్ ఇలా తీసుకొని కొంచెం ఓకే, ఇన్పుట్ ఏ కామా బి. ఓకే, ఏ అను బిని ఇన్పుట్ తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? మనం ప్రాసెస్ చేయాలి. అంటే ఏ అను బిని తీసుకున్నాం కాబట్టి ఆ రెండింటిని ప్లస్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఒక రెక్టాంగిల్ యూస్ చేస్తాను. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అంటే ఒక కొత్త వేరియబుల్ తీసుకున్నా, అందులో ఏ అను బిని ప్లస్ చేసేసి ఆ సమ్లోకి స్టోర్ చేసేసా. నార్మల్గా మ్యాథ్స్ మనం ఎలా చేస్తాము, ఎక్స్ వై తీసుకొని ఎక్స్ ప్లస్ వై అలా చేస్తాం కదా, సేమ్ అలానే ఏ ప్లస్ బిని తీసుకొని సమ్లో పెట్టేశా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నేను ప్రింట్ చేయాలి. ప్రింట్కి కూడా ప్యారలేలోగ్రామ్ మనం మాట్లాడుకున్నాం కదా, లైక్ ఇన్పుట్ అవుట్పుట్ రెండింటికి కూడా ప్యారలేలోగ్రామే ఉంటుంది. సో ఇక్కడ నేను అవుట్పుట్ కాదు, ఇక్కడ ప్రింట్, సారీ. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ప్రింట్ సమ్ అని చేస్తా. ఓకే, దాని తర్వాత ఎగ్జిట్ చేసేస్తా మళ్ళీ ఓవల్లో. ఓకే, సో దీన్ని మనం ఫ్లో చార్ట్ అంటాము. ఫ్లో చార్ట్ అంటే అర్థమైంది కదా, ఒక చార్ట్ గీసాము, అందులో ఏముంటుంది, స్టార్టింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. ఆ స్టార్ట్ అండ్ ఎండ్ మధ్యలో ఏమేమి జరగాలి? సమ్ ఆఫ్ 2 నంబర్స్ అంటే ఫస్ట్ మన దగ్గర 2 నంబర్స్ ఇన్పుట్ తీసుకోవాలి. ఆ రెండింటిని ప్లస్ చేసి ఒక దాంట్లో సేవ్ చేసి ఆ సేవ్ చేసిన దాన్ని మనం అవుట్పుట్లో చూపించాలి. ఎగ్జిట్ చేసాం, అంతే. ఓకే, సేమ్ దీన్ని మనం ఇక్కడ స్టెప్స్లో రాసుకున్నాం అనుకోండి. స్టార్ట్, ఇన్పుట్ ఏ అను బి, ఓకే, క్యాల్కులేట్ ఏ ప్లస్ బి, ప్రింట్ ద సమ్, ఎగ్జిట్. దీన్ని మనం సూడో కోడ్ అంటాము. ఓకే, సో మీరు ఏదైతే ఇలా ఈ డయాగ్రామ్లో గీసారో దాన్ని ఫ్లో చార్ట్, అండ్ ఏదైతే మీరు ఇలా స్టెప్స్గా రాసుకున్నారో, లైక్ రఫ్ వర్క్ లాగా రాసుకున్నారో, ఓకే ఫస్ట్ ఇలా చేయాలి, తర్వాత ఇది చేద్దాం, తర్వాత ఇలా చేద్దామని, దాన్ని మనం సూడో కోడ్ అంటాము. సో బేసికల్లీ మనం ఎప్పుడైనా చేయాలి అంటే, లైక్ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే ఇలా రాసుకొని చేసుకుంటాం. ఈవెన్ మీరు ఇంటర్వ్యూస్లో కానీ, ఈవెన్ మీరు గూగుల్కి ఇంటర్వ్యూలో కూర్చున్నా కానీ మీకు పేపర్ పెన్ కూడా ఇస్తారు. లేకపోతే ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే మీ దగ్గర పేపర్ పెన్ పెట్టుకొని మీరు చేసి అడగచ్చు, ఓకే నేను ఇలా ఆలోచిస్తున్నా, ఇది కరెక్టేనా,
అని. ఓకే. సో, వాళ్ళు కూడా చూస్తారు. మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసారా లేదా అనేది దానికంటే ఎక్కువ మీరు అది సాల్వ్ చేయడానికి ఎలా ఆలోచించారు? ఓకే. ఆ ఫైనల్ అవుట్‌పుట్‌కి ఎలా వచ్చారు? మీకు ఏమేం డౌట్స్ వచ్చాయి? మీరు ఇంటర్వ్యూ అన్ని డౌట్స్ కూడా అడగొచ్చు. సో, వాళ్ళు కూడా ఓకే. ఈ డౌట్ వచ్చింది అంటే ఏదో ఆలోచిస్తున్నాడు అని అనుకుంటారు. దానివల్లనే మెయిన్‌గా ఇంటర్వ్యూస్ అనేది క్లియర్ అయితాయి. అంతేగాని చాలామందివి నేను చూసిన వాటిలో లైక్ యూట్యూబ్‌లో చూసినా గానీ, లింక్డ్ఇన్‌లో కూడా వాళ్ళు ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్సెస్ పెడతారు కదా! అందులో కూడా నేను చాలా వరకు చూసిందేంటంటే, చాలామందివి లేదా కొంతమందివి ఆన్సర్స్ రావు. క్వెషన్‌కి సాల్వ్ చెయ్యరు. కానీ వాళ్ళ థింకింగ్ మైండ్‌సెట్‌ని బట్టి వాళ్ళు ఆ రౌండ్‌ని క్లియర్ చేస్తారు. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్‌ని కాలిక్యులేట్ చేద్దాం. సో, ఇక్కడ మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి? కాలిక్యులేట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే. సో, ఇప్పుడు కాలిక్యులేట్ సింపుల్ ఇంట్రెస్ట్ చేయాలి. ఓకే. ఒక నంబర్‌కి. సో, ఫస్ట్ మనకేమేమి కావాలి ఇందులో? మనకి ఒక ప్రిన్సిపల్ అనేది కావాలి. ప్రిన్సిపల్ అమౌంట్ అంటారు. సో, ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది కావాలి. ఇంకా ఏం కావాలి మనకి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. దీన్ని ఆర్ అనుకుందాం. దాని తర్వాత ఎంత టైం కోసం? దాన్ని టీ అనుకుందాం. ఓకే. సో, దీని అవుట్‌పుట్ ఏముంటది? సో, సింపుల్ ఇంట్రెస్ట్‌కి మ్యాథ్స్‌లో ఫార్ములా ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పీఆర్‌టీ డివైడెడ్ బై 100 అంటే ప్రిన్సిపల్ అమౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైం. ఈ మూడిటిని మీరు మల్టిప్లై చేసి డివైడ్ బై 100 చేస్తే మీకు ఇంట్రెస్ట్ ఎంత అనేది అర్థమవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది. ఇప్పుడు దీన్ని మనం ఫ్లో చార్ట్ డ్రా చేద్దాం. ఫ్లో చార్ట్. సో, ఫస్ట్ నేను ఏం చేయాలి? స్టార్ట్ చేయాలి. తర్వాత నేనేం చేయాలి? ఈ ప్రిన్సిపల్ అమౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అను టైంని ఇన్పుట్‌గా తీసుకోవాలి. సో, నేను ఒక పారలెలోగ్రామ్ డ్రా చేస్తాను. ఓకే. ఇన్పుట్ పీఆర్‌టీ. దాని తర్వాత నేను ఏం చేస్తా? క్యాలిక్యులేట్ చేయాలి నేను. సో, నేను ఒక రెక్టాంగిల్ ఇలా గీసేసి అందులో సింపుల్ ఇంట్రెస్ట్‌లో పీ ఇంటూ ఆర్ ఇంటూ టీ డివైడెడ్ బై 100 అని చెప్పి క్యాలిక్యులేట్ చేసేసా. తర్వాత ఏంటి? నేను ప్రింట్ చేయాలి. అంటే మీకు చూపియాలి కదా! ఎంత వచ్చిందనేది అమౌంట్. సో, ప్రింట్ ఎస్ఐ. ఇప్పుడు ఎస్ఐ అంటే ఏంటి? ఇక్కడ ఒక వేరియబుల్ నేను ఎస్ఐ అని తీసుకున్నా ఇక్కడ. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేసి దాని వాల్యూని ఎస్ఐలో స్టోర్ చేశా. ఆ ఎస్ఐని ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నా. తర్వాత ఓవల్‌లో ఎగ్జిట్. ఇది మన ఫ్లో చార్ట్. ఓకే. దీన్నే మనం సూడో కోడ్‌లో రాయాలనుకోండి. ఎలా రాస్తారు? ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి. దాని తర్వాత లెట్స్ టేక్ ఇన్పుట్ ఆఫ్ పీఆర్‌టీ. దాని తర్వాత లెట్స్ క్యాలిక్యులేట్ పీ ఇంటూ ఆర్ ఇంటూ టీ అండ్ ఏదైతే ఆన్సర్ వస్తుందో డివైడ్ దట్ బై 100. దాని తర్వాత ఏదైతే డివైడ్ చేశాక 100 దాంతో వచ్చిందో దాన్ని మనం ప్రింట్ చేసాం. అండ్ దాని తర్వాత ఎగ్జిట్. ఓకే. సో, దీన్ని మనం సూడో కోడ్ అంటాము. ఇలా రాసేదాన్ని. సేమ్ ఏదైతే మనం డయాగ్రామ్‌లో చేసామో దాన్ని మనం ఏమంటాము? ఫ్లో చార్ట్ అంటాం. ఓకే. సో, సేమ్ ఇలానే మనం ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. లైక్ ఇప్పుడైతే జస్ట్ మనం ప్రాసెస్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోస్‌లో మనం లైక్ ఇఫ్ ఎల్స్ యూజ్ చేయాలంటే ఎలా చేస్తారు? ఓకే. అండ్ లూప్స్‌ని ఫ్లో చార్ట్‌లో చూపియాలంటే ఎలా చూపిస్తారనేది మాట్లాడదాం. ఇంకొక 2 వీడియోస్‌లో అలా మాట్లాడాక దాని తర్వాత వేరియబుల్స్, డేటా టైప్స్, యాక్చువల్ కోడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో, ఈ వీడియోలో అంతే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఆ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేశాక దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటది. ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తది. ఓకే. ముబషిర్ కోర్స్ నుంచి ఈ వీడియో అప్లోడ్ అయిందని. సో, మీరు డైరెక్ట్‌గా వచ్చి చూడొచ్చు. లేదా నేను మాక్సిమం డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో, యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఫీడ్‌లో గాని వచ్చేస్తది. సో, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.